హే ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం ఓమ్స్లా వాటి ప్రాబ్లమ్స్ చూసాం. ఈ వీడియోలో ఫ్యాక్టర్స్ చూస్తాం. అంటే రెసిస్టెన్స్ పైన ఏ ఫ్యాక్టర్స్ అనేటివి డిపెండ్ అవుతాయి అనే టాపిక్ చూద్దాం. అసలు రెసిస్టెన్స్ పైన ఏ ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి? ఓమ్స్లాలో మనం V is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని చూసాం, రైట్? సో దీని నుంచి మనం V is equal to I into R, ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ఒక కాన్స్టెంట్ వాల్యూ రావాలి. ఓకేనా? ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. దీన్ని మనం రెసిస్టెన్స్ అన్నాం లాస్ట్ టాపిక్లో. ఓకేనా? రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏ మెటీరియల్కైనా ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని రెసిస్టెన్స్ అన్నాం. అసలు ఆ మెటీరియల్ నేమ్స్ ఏంటంటే సింపుల్గా రెసిస్టర్ అంటాం. సర్క్యూట్లో ఏ మెటీరియల్స్ అయినా లైక్ బల్బ్ ఇలాంటివి కనెక్ట్ చేసామంటే దాన్ని ఒక రెసిస్టర్ అంటాం. రెసిస్టర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రక్షన్ టు ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆపే క్యారెక్టర్ని రెసిస్టర్ అంటాం. ప్రతి ఒక్క మెటీరియల్కి ఇలాంటి క్యారెక్టర్ ఉంటుంది. మనం సర్క్యూట్లో ఏ మెటీరియల్ కనెక్ట్ చేసినా కూడా, అంటే బల్బ్ ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక బల్బ్ కనెక్ట్ చేసాం. బల్బ్ కనెక్ట్ చేస్తే దీనికి కూడా ఎలక్ట్రాన్స్ని ఆపే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ని ఆగిపోయాయి అనుకో, మనకేమవుతుంది? ఎలక్ట్రిక్ కరెంట్ స్లో అవుతుంది అన్నమాట. సో అక్కడ మెటీరియల్ అంతా హీట్ అయిపోతుంది. అందుకే ఏ మెటీరియల్ అయినా మనం ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ని పట్టుకున్నప్పుడు కొంచెం వేడెక్కుతుంది. ఎందుకంటే వాటికి రెసిస్టెన్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం రెసిస్టర్ అంటాం. రెసిస్టర్ సింబల్ ఇలా ఉంటుంది. ఇది రెసిస్టర్. మరి ఇదేంటి? దీన్ని మనం వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం. వేరియబుల్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టర్ మాత్రమే, ఇది వేరియబుల్ రెసిస్టర్ అని కూడా తీసుకోవచ్చు. వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటి? సింపుల్గా ఇది ఇట్ కంట్రోల్స్ ద కరెంట్ వితౌట్ చేంజింగ్ ద వోల్టేజ్, ఆర్ ఇట్ regulates the current without changing the voltage అన్నమాట. వోల్టేజ్ మార్చకుండా కరెంట్ని మాత్రం మార్చేది ఇది. మనకు తెలుసు ఓమ్స్లో వోల్టేజ్ మారిస్తే కరెంట్ మారుతుంది, వోల్టేజ్ మారితే కరెంట్ మారుతుంది. బట్ దీంట్లో వోల్టేజ్ మార్చినా కరెంటు మారకుండా అడ్జస్ట్ చేస్తుంది అనమాట సర్క్యూట్లో. ఓకేనా? దీన్ని రెసిస్టర్ అంటాం. వేరియబుల్ రెసిస్టర్. ఓకేనా? మరి ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫ్యాక్టర్స్ అనేటివి ఫస్ట్ ఇక్కడ R is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అని రాసుకోవచ్చు. అంటే ఎక్కడైనా కానీ లెంత్ పెరిగిందంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ తీసుకుందాం. ఇప్పుడు దీని లెంత్ చూడండి, దీని లెంత్ చూడండి. లెంత్ పెరిగిందంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి కొల్యూజన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక ఎలక్ట్రాను ఇంకొక ఎలక్ట్రాన్ మధ్యలో కొల్యూజన్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు ఎక్కువగా మనకు రెసిస్టెన్స్ జనరేట్ అవుతుంది. మీరు ఈ సిచ్యువేషన్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే, మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి. అక్కడ లెంతీగా ఉంటాయి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్. వాటిని అబ్జర్వ్ చేస్తే ఇంకొన్ని ఏరియాస్లో కూడా లైక్ ఫీల్డ్ అంటే క్రాప్స్, పొలాల్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి. వాటి దగ్గర సౌండ్ వస్తుంది జుమ్మని. ఎందుకంటే వాటికి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, హైలో ఉంటుంది. సో లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకేనా? లెంత్ తగ్గిందనుకో రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది సింపుల్గా. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి?
ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రాసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు దీని ఏరియా చూడండి, ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ ఏరియాలో ఈజీగా ఫ్లో అవుతాయా, ఈ ఏరియాలో ఈజీగా ఫ్లో అవుతాయా? సో ఏరియా పెరిగితే ఎలక్ట్రాన్స్ ఈజీగా ఫ్లో అవుతాయి. అప్పుడు అక్కడ వాటి మధ్యలో కొల్యూజన్ తక్కువ ఉంటుంది, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజీగా ట్రావెల్ అవుతుంది. సో ఏరియా పెరిగిందంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజీగా ట్రావెల్ అవుతుంది. లెంత్ పెరిగిందనుకో రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కొంచెం స్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కలిపి రాసామనుకోండి, 1 and 2, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A ఇలా కూడా రాసుకోవచ్చు. ఇదేంటి, కింద ఉంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అంటాం. ఎక్కడైనా కానీ ప్రపోర్షనల్ రిమూవ్ చేస్తే ఒక కాన్స్టెంట్ వాల్యూ రావాలి కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో L/A. దీన్ని ఏమంటాం, రో అంటాం, సింబల్ అది. దీన్ని రెసిస్టివిటీ అంటాం, రెసిస్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ మెటీరియల్. సో రెసిస్టివిటీ అంటాం అనమాట. ప్రతి ఒక్క మెటీరియల్కి రెసిస్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్స్ తీసుకున్నాం అనుకో, కొంచెం తక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. అదే మనం అలాయ్స్ తీసుకున్నాం అనుకో, రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో రెసిస్టివిటీ అనేది ఎప్పుడు కూడా 10⁸ నుంచి 10⁻⁻6 మధ్యలో చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ 10⁻⁻8 అనేది సిల్వర్ ఇలాంటి వాటికి తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి రెసిస్టెన్స్ ఇంకా పెరిగిపోతుంది, లైక్ అలాయ్స్, కాన్స్టటైన్ ఇలాంటి మెటీరియల్స్కి అనమాట. అందుకే మనం ఎక్కువ రెసిస్టివిటీ ఉన్న మెటీరియల్స్ అలాయ్స్గా తీసుకుంటాం. వాటిని మనం ఎక్కువగా హీటింగ్ డివైస్లో వాడతాం. అంటే ఐరన్ బాక్స్, టోస్టర్స్, ఇలాంటివి, ఎలక్ట్రిక్ హీటర్స్ ఇలాంటి వాటిలో వాడతాం అనమాట మనం. ఓకేనా? సో ఈ రెండు ఫ్యాక్టర్స్ పైన ఈ రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ అనేది డిపెండ్ అవుతుంది. ఒక్క పాయింట్ ఏంటంటే, జనరల్గా రెసిస్టెన్స్ అనేది డైమెన్షన్స్ ఆఫ్ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. అంటే లెంత్ కానీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కానీ, ఓకేనా, టెంపరేచర్ కానీ ఇలాంటి వాటిపైన డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ రెసిస్టివిటీ తీసుకుంటే ఇది జస్ట్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఇవి రెండు కూడా టెంపరేచర్ పైన డిపెండ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్, రెసిస్టివిటీ. టెంపరేచర్ మారిందనుకో ఇవి రెండు క్వాంటిటీస్ మారిపోతాయి. ఓకేనా? రెసిస్టెన్స్ అయినా రెసిస్టివిటీ అయినా టెంపరేచర్ మారిందంటే ఇవి రెండు మారిపోతాయి. ఓకేనా? సో వీటిపైన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం చూడండి. రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్ వైర్ ఈజ్ లెంత్ 1 మీటర్ అంట, 26 ఓమ్ ఇచ్చాడు అట్ 20 degrees Celsius. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ ఈజ్ 0.3 millimeter, అది ఎంఎం అంటే స్మాల్ ఎంతో ఇండికేట్ చేసామంటే మిల్లీ చూడండి. వాట్ విల్ బి ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటల్ అట్ దట్ టెంపరేచర్ అన్నాడు. అంటే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ క్వశ్చన్లో, రెసిస్టివిటీ. ఏం చెప్పాను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫిజిక్స్లో, ఖచ్చితంగా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలా. ఓకేనా? లెంత్ ఎంత ఇచ్చాడు, 1 మీటర్. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 26 ఓమ్. డయామీటర్ ఎంత ఇచ్చాడు, 0.3 millimeter. సో రెసిస్టివిటీ కనుక్కోమన్నాడు మనకి ఇక్కడ. సో ఇక్కడ 0.3 మిల్లీని మనం ఎలా రాసుకోవచ్చు, 10⁻³ రాసుకోవచ్చు. ఓకేనా? జనరల్గా మిల్లీ అంటే 10⁻³ మీటర్, మైక్రో అంటే 10⁻6 మీటర్స్, నానో అంటే 10⁻9 మీటర్స్, ఇలా అన్నమాట. సో ఇవన్నీ మనకు సబ్ మల్టిపుల్స్లో కిందికి వచ్చేస్తాయి. ఐఐటి ఫిజిక్స్ చూసామంటే ఇంకా క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఫిజిక్స్లో ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ ఐడియా ఉండాలి, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా కష్టం. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఇక్కడ, 0.3
10⁻³ మిల్లీ అని ఉంది కదా, ఓకేనా. ఇక్కడ 10⁻³ అని ఉందా ఈ ఎక్స్పోనెంట్ ఫామ్లో, ఇది మైనస్లలో ఉంది. సో దీన్ని మనం అడ్జస్ట్ చేయాలంటే ఈ డిజిట్ రైట్ సైడ్కి వెళ్ళిపోయిందంటే 3 అవుతుంది. 0.3 పక్కన మధ్యలో ఉన్న డిజిట్ని రైట్ సైడ్ తీసుకెళ్తే 3 అవుతుంది. ఎప్పుడైనా కానీ ఎక్స్పోనెంట్ ఫామ్ మైనస్ ఉందనుకో, ఈ డిజిట్ని చేంజ్ చేస్తే ఓకేనా ఇంకొక నంబర్ యాడ్ అవుతుంది అనమాట. ఎక్స్పోనెంట్ ఫామ్ మైనస్లో ఉన్నప్పుడు ఈ డిజిట్ని రైట్ సైడ్ తీసుకొస్తే -3 కాస్త -4 అవుతుంది. ఒకవేళ ఇదే డిజిట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది అనుకోని, ఓకేనా, ఇక్కడ మనకు కంప్లీట్గా డిక్రీజ్ అయిపోతుంది, ఓకేనా. సో 10⁻⁻4గా రాసుకుంటాం ఈ డిజిట్ చేంజ్ అవుతాయి. సరే, 3 × 10⁻⁻4 మీటర్స్. మనకు తెలిసి రెసిస్టివిటీ ఫార్ములా R = ρl/a, ఇది రెసిస్టెన్స్ ఫార్ములా. మరి రెసిస్టివిటీని ఎలా బయటికి తీయాలి? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. R × a, ఇది మల్టిప్లికేషన్లో ఉన్న L కిందికి వస్తే డివిజన్ అవుతుంది. సో రెసిస్టివిటీ =RA/L. యాక్చువల్ అంటే వీటికి యూనిట్స్ కూడా ఉన్నాయి, ఓమ్ మీటర్ అనమాట. ఎలాగ రాయాలి? ఇక్కడ పక్కన రాస్తాను, RA/L కదా. R అంటే ఏంటి? రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఏరియా అంటే ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే మీటర్ ఇంటూ మీటర్ రాసుకోవచ్చా, మీటర్ స్క్వేర్. ఇక్కడ లెంత్ ఉంది m, ఈ స్క్వేర్ ఈ m క్యాన్సిల్ అయితే ఓమ్ మీటర్. సో రెసిస్టివిటీకి యూనిట్స్ ఓమ్ మీటర్ అనమాట. సరే, ఇక్కడ మనం రెసిస్టివిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రెసిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 26 ఉంది. ఏరియా ఎంత ఉంది? ఏరియా ఇవ్వలేదు, మరి డయామీటర్ ఒకటి ఇచ్చాడు, మరి ఎలా? ఏరియా ఇవ్వలేదే. సో ఏరియా ఆఫ్, ఇప్పుడు వైర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ వైర్కి ఫార్ములా ఏంటి? ఆ వైర్ ఇట్లా సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, అప్పుడు ఏరియా πr² రాసుకోవచ్చా, రైట్. సో ఏరియాని πr² రాసుకోవచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ రేడియస్ ఇవ్వలేదే, మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్గా డయామీటర్ అనేది 2 రేడియస్లకి ఈక్వల్ ఉంటుంది కదా. ఇలా డ్రా చేసుకుంటే ఇది రేడియస్, ఇది ఒక రేడియస్, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. సో ఇదంతా ఏంటి? డయామీటర్, రైట్. సో 2 రేడియస్లకి ఈక్వల్ ఉంటుంది. మరి మల్టిప్లికేషన్ ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్ అవుతుంది. సో 2 ఇవతల తీసుకొస్తే d/2 అవుతుంది. సో రేడియస్ వచ్చేసింది నాకు, R = d/2. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, ఏరియా π d/2 హోల్ స్క్వేర్, πd²/4 అవుతుంది, ఓకేనా. సో πd²/4. ఇప్పుడు ఈ ఏరియాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూని. పై అంటే ఏంటి? ఇక్కడ జనరల్గా డైరెక్ట్గా మనం రాసేద్దాం, 3.14 రాయొచ్చు పై వాల్యూని, రైట్. పై రాశాను. d² అంటే ఇది, d వాల్యూ వచ్చేసింది కదా, d²/4. ఇక్కడ L ఉంది, L ఎంత ఉంది? 1 మీటర్, అంతేనా. ఓకే, సో 26 × 3.14 × 3² ఉంది, 9 అవుతుంది. ఇది 10⁻⁻4 హోల్ పవర్ 2, ఇది a⁻m హోల్ పవర్ n ఫామ్లో ఉంది, అంటే a⁻m × n. ఇట్లాంటివి వచ్చాయనుకో డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి దీన్ని. సో 4 × 2 = 8 అవుతుంది, 10⁻⁸/4. ఈ ఎక్స్పోనెంట్ ఫామ్ని పక్కన పెట్టేసేయండి ఫస్ట్, ఇది ఫైనల్గా యాడ్ చేసుకుందాం. 26 × 3.14 × 9/4. ఇక్కడ 2 ప్లేస్ తర్వాత డిజిట్ ఉంది కాబట్టి 2 zeros ఇక్కడ యాడ్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ డివిజన్స్ మెథడ్స్కి ఈజీ అవుతుంది అన్నమాట. 26 × 314 × 4 × 10⁻⁸. ఇప్పుడు 1 2 ప్లేసెస్ తర్వాత డిజిట్ని రిమూవ్ చేసామనుకో 2 డిజిట్స్ కిందికి వస్తాయి. అప్పుడు మల్టిప్లికేషన్ మనకి ఇక్కడ డివిజన్కి ఈజీ అవుతుంది అన్నమాట. సో 2 2s ఇలా క్యాన్సిల్ చేద్దాం, 2 1s 2 3s, రైట్. ఇక్కడ మనకు 13 × 314 × 9/200 × 10⁻⁸ వచ్చింది.
2 1s 2 0s 2 1s ఇక్కడ 1 పక్కకి వెళ్ళిపోతే 2 5s 10 14 ఉంటుంది 2 7s ఓకేనా 13 ఇంటూ 157 ఇంటూ 9/100 ఇంటూ 10 పవర్ -18 అవుతుంది ఓకేనా. సో 13 ఇంటూ 157 ఇంటూ 9/100 చేసామనుకో అరౌండ్ 183 పాయింట్ సంథింగ్ వస్తుంది ఇక్కడ ఓకేనా. కావాలంటే డివిజన్ చేయొచ్చు, బట్ వీడియో లెంత్ అయిపోతుంది ఓకేనా. సో మనకి ఇక్కడ 18369 వస్తుంది. 183 ఇంటూ 18369 ఇంటూ 10 పవర్ -8/100. సో ఇక్కడ డినామినేటర్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇవి రిమూవ్ చేస్తే పైన 2 జీరోస్ యాడ్ అవుతాయి. 183.69 ఇంటూ 10 పవర్ సో -8 అవుతుంది. క్లియరా? సో ఇది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ a wire of given material having length L అంట and area of cross section A has a resistance of 4 ohm. What would be the resistance of another wire అన్నాడు. ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఇంకొక రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. వాటికి లెంత్ కూడా ఇచ్చాడు L/2 అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2A అని ఇచ్చాడు. నేనేం చేస్తానంటే డైరెక్ట్గా దీన్ని R1/R2 నాకు తెలుసు. R అంటే ఇందాకనే ఫార్ములా ఐడెంటిఫై చేసాం మనం. R అంటే ఏంటి? ρL/A రైట్. ρL/A. R1 అంటే లెంత్ L1 అని రాసుకుంటా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అని రాసుకుంటా. రో ఇది L2/A2 ఇలా రాసుకుంటా. పైన రో కింద రో రెసిస్టెన్స్ ఆఫ్ ఇక్కడ రెసిస్టివిటీ సేమ్. సో L1/A1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ పైన దీన్ని రెసిప్రోకేట్ చేసామనుకో A2/L2 అవుతుంది రైట్. మనకి ఇక్కడ L1 వాడే ఇచ్చాడు L అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా A అంట. A2 ఎంత ఇక్కడ మరి 2A ఇచ్చాడు బై లెంత్ ఎంత ఇచ్చాడు L/2. ఇక్కడ L/2 రెసిప్రోకేట్ అయిందనుకో ఈ 2 పైకి వెళ్తే 4 అవుతుంది. L/A ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ A/L అంటే ఏంటి ఇక్కడ L/A ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4A/L ఓకేనా. సో ఈ L క్యాన్సల్, ఈ A క్యాన్సల్. సో R1/R2 R1 ఎంత ఉన్నట్టు ఇక్కడ 4/1. ఇక్కడ ఏం లేకపోతే కింద 1 ఉన్నట్లే కదా. R1 ఎంత 4, R2 ఎంత 1. సో ఇక్కడ మనకు సెకండ్ రెసిస్టెన్స్ ఎంత అంటే 1. ఫస్ట్ రెసిస్టెన్స్ వాడిచ్చాడు ఇక్కడ 4 అనమాట ఓకేనా. దట్స్ ఇట్. సో ఇక్కడ రెసిస్టివిటీ టాపిక్ వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ యూ టేక్ కేర్. బాయ్.